ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న సంగతిని నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? మీరు ఆ అధ్యాయాన్ని చదివితే అక్కడ గలతీయులను ఉద్దేశించి పౌలన్న చాలా భయంకరమైన సంగతులను మాట్లాడారు. వీళ్ళు పౌలన్నను దేవదూతలాగా, దేవునిలాగా చూశారు. ప్రస్తుతం ఈ గ్రంథం రాసే టైంలో పౌలన్నను శత్రువుగా చూస్తున్నారు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే, వీరు గలతీయులు అనుకున్నటువంటి సంగతి ఏంటంటే, మాకు బైబిల్ బాగా అర్థమైంది కాబట్టి పౌలన్న దొంగ, బైబిల్ అర్థం కాలేదు కాబట్టి పౌలన్న దేవుడు. బైబిల్ అంటే ఆ దినములలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం. చూడు, ఎంత రాను రాజుగుర్రం గాడిదైనటువంటి పరిస్థితి గలతీయులలో ఉంది అని పౌలను చెప్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము రాను దైవ స్వరూపులం అయిపోయాం, దేవుని వాక్యం బాగా తెలిసిపోయిందంటూ ధీరాలు పలుకు. ఇప్పుడు పౌలు చెప్పింది కరెక్టా, గలతీయులు అనుకునేది కరెక్టా అంటే పౌలు చెప్పిందే కరెక్ట్, గలతీయుల అభిప్రాయం తప్పు. ఈ తప్పు అభిప్రాయం వాళ్ళకి ఎలా వచ్చిందంటే ధర్మశాస్త్రం నుండి వచ్చింది, అందులో ఉన్న సంగతులను బట్టి వచ్చింది అనే పౌలు చెబుతూ, ధర్మశాస్త్రముని గురించి, ధర్మశాస్త్రములకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినలేదా అంటూ 21వ వచనం స్టార్ట్ చేసి ఆయన ఈ విషయాలు చెప్తూ, అబ్రహాము జీవిత చరిత్రను చెబుతూ, ఇందుల గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది అంటూ మాట్లాడుతూ, ఇక్కడ నేను మీకు చెప్పే సందర్భం వేరు, అక్కడ పౌలన్న వారిని సరిచేస్తూ చెప్పే సందర్భం వేరు. నేను మీకు మీ ఎదురు తీసుకొచ్చే సందర్భం ఏమిటంటే, లేఖనాలలో వ్యక్తుల జీవితాల్లో కానీ, లేఖనాల్లో చెప్పిన కథలలో కానీ, వ్యక్తుల జీవితాల్లో కానీ, తర్వాత ఉపమానాల్లో కానీ రహస్యమైన గూఢమైన సంగతులు ఉన్నాయి. అవి మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు, దేవునికి దగ్గరగా అవుతూ, పాపములకు దూరం అవుతూ, ఆయన హత్తుకొని ఆయన రూపంలో మారడానికి ఉపయోగించబడిన సంగతులు అవి మర్మంగా ఉన్నాయి. వాటిని వెలికి తీసి మనకు చెప్పి మనలను చెక్కేటువంటి కార్యకర్తలు, దైవజనుడు, అత్యున్నత స్థాయికి చెందినటువంటి ప్రవక్తలు, ఓఫరేగర్ లాంటి వాళ్ళు, పౌలన్న లాంటి వాళ్ళు అనే సంగతిని మీకు నొక్కి చెబుతూ ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పౌలన్న ఎందుకు రాశాడంటే అది వేరే సంగతి. వాళ్ళు క్రీస్తునందల విశ్వాసమును వదిలి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా దేవుని ఎదుట పరిపూర్ణులు కావాలని ప్రయత్నిస్తూ వాక్యాన్ని అపార్థం చేసుకున్న పరిస్థితులలో వారిని సరిచేయటానికి పౌలన్న రాశాడు. రెండు వేరు వేరు కోణాలండి. తెలియక నేను చెప్తున్నాను అనుకోకండి. ప్రియులారా, మేము ఒకప్పుడు తెలియని పరిస్థితుల్లోనే ఉన్నాం క్రీస్తుని గురించి. కానీ నేడు దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడంటే పైనుండి వచ్చు జ్ఞానాన్ని మాకు ఇచ్చాడు. దైవజనుల అద్దెంకరంజితో సురేష్ గారు, బైబిల్ అంతా తెలుసనే కాదు మా అభిప్రాయం. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్న ఇతర సంఘాలలో ఉన్న సేవకుల కంటే కూడా ఓఫిర్ మినిస్ట్రీస్ లో ఉన్న నాలాంటి చిన్నవాడికి ఎక్కువగా తెలుసు అని చెప్తున్నాను. ఓఫిర్ మినిస్ట్రీస్ లో, ఓఫిర్ గారి శిష్యరికంలో నాకంటే ఎక్కువ తెలిసిన పిహెచ్డి దాకా వచ్చినటువంటి దైవజనులు ఉన్నారు. ఇంకా వారి దగ్గరికి వెళ్తే ఇంకా మీరు ఇంకా అవాక్ అయిపోతారేమో. కాబట్టి ఇక్కడ సందర్భం ఏమిటని అది చెప్తున్నాం. దైవజనుడు పౌలను ఇక్కడ వివరించి చెప్పిన సంగతి ఏంటంటే, అబ్రహాం జీవితంలో 2 స్త్రీలు ఉన్నారు. ఆ కథలు చెప్తూ ఏమి సొల్లు చెప్తారు మనోళ్ళు. ఇందులో అసలు సంగతి చెప్పరు. షారమ్మ కరణి గొడ్రాలని, హాగరు సంతానంతో ఉన్న స్త్రీ అని, హాగరు అనేటువంటి స్త్రీ ప్రస్తుతపు యెరూషలేము యూదులకు సంబంధించిన చరిత్రను తెలియజేస్తున్న సంగతి అని, షారమ్మ అనేటువంటి ఆమె పరలోకాన్ని, అక్కడున్న యెరూషలేము అనేటువంటి పరిశుద్ధుల సంఘాన్ని, నూతన ఇశ్రాయేలు అని చెప్పబడుతున్నటువంటి మనకు తల్లి అయిన సంగతిని వివరిస్తూ చెప్పాడు. మీరు చదవాలి. దాన్నంతా చదివి వివరించాలంటే మనకి టైం చాలదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. అబ్రహాము, ఆయన 2 భార్యలు సంగతులను గురించి సంఘము చెప్పుకున్న సంగతులు వేరు, పౌలన్న చెప్పిన సంగతి వేరు. దీనిని అపోస్తులుడైన అద్దంకి రంజిత్ తోఫిరే గారు మన దృష్టికి తీసుకొచ్చే వరకు
అసలు ఆ గలతీ పత్రికలు ఆ సంగతులు ఉన్నాయని మనకు తెలియదు. మరి పూర్వకాలపు భక్తులు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఈ 40 ఏళ్ల చరిత్రలో ఓఫిరే గారు చెప్పక మునుపు, అంతకు మునుపు 40 ఏళ్ల చరిత్రకు మునుపు అద్దంకి ఓఫిరే గారు అనేటువంటి శక పురుషుడు ప్రారంభం కాక మునుపు, శక పురుషుడు అంటే మీ కోపం వస్తుందేమో, సరే, ఈ తరం పురుషుడు, ఈ తరానికి దేవుడు ఏర్పాటు చేసిన పురుషుడు, దేవుని వాక్యాన్ని మనకు చెప్పడానికి. అంతకుముందు ఎవరో తెలియదు అనుకుంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న మర్మములు మన ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎలా అన్వయించుకోవాలో, వాటిని అన్వయించుకుంటూ మనమేమి చేయాలో, ఆ సంగతులన్నీ కూడా దైవజనుడు ఓఫిరే గారి ద్వారా ప్రభు చెప్పించారు. అందులో ప్రథమ విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజానికి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి. ప్రభు అన్నారు, లేఖనంలోను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. మనం పొరపడడానికి లేఖనం తెలియదు, మొదటిది. రెండవది, దేవుని శక్తి తెలియదు. లేఖనం తెలిస్తేనే దేవుని శక్తి తెలుస్తుంది. అప్పుడే మనం పొరపాట్లు చేయకుండా ఉంటాం. పై పొరల్లో చూసాం కదా, గలతీలకు ధర్మశాస్త్రం తెలుసు కానీ అందులో మర్మంగా ఉన్న సంగతులు తెలియవు, అందుకు వారు పొరపడ్డారు. అలాగే క్రైస్తవ సమాజానికి బైబిల్ తెలుసు, అందులో రహస్యంగా దేవుడు దాచి ఉంచిన మనం అనుసరించాల్సిన సంగతులు చెప్పలేదు, అర్థం కాలేదు, అందుకు మనం కూడా పొరపడతాం. ఎందుకు ఇదంతా ఎందుకు ఈ విధంగా దేవుడు బైబిల్ రాయించాడంటే, ప్రియులారా, అదొక గొప్ప మర్మం. ఓఫిరే గారు చెప్పారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు ఓఫిర్ లైవ్ టీవీ అనేటువంటి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో చాలా సంగతులు అయ్యగారి ద్వారా ప్రభు చెప్పారు, అది నేను కూడా తీసుకొస్తాను. సరే, అదేంటో తర్వాత సంగతి. కానీ ముందుగా నేను మీకు చెప్పే సంగతి ఏంటంటే, భక్తుల జీవితాల్లోంచి బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులలో నుండి లోపల పొరలో ఉన్న సంగతులను దేవుడు తన దాసుల ద్వారా చెప్పిస్తాడు. ఈ ప్రయత్నం ఎందుకంటే, దేవుని ప్రజలకు క్షేమాభివృద్ధి, దేవుని ప్రజలు కాని వారికి అసలు అది అర్థం కాకుండా చేశారు. అదే మర్మమని, అదే భయంకరమైన సంగతి అన్నాను, అర్థం కాకుండా. కాబట్టి దేవుని సంబంధికులు కాదు అనేటువంటి రెండు గుంపుల వారు భూలోకంలో ఉన్నారు. గురుగులు, గోధుమలు అన్నారు. గురుగులకు మాత్రమే అర్థమయ్యేటట్లు గురుగులకు అర్థము కాకుండా ఉన్నట్లు, గోధుమలకు మాత్రమే అర్థమయ్యేటట్లు, నా గొర్రెలు నా స్వరం వినని చెప్పినటువంటి ఆ గొర్రెలకు మాత్రమే సంగతులు తెలియజేయబడినట్లు దేవుడు జాగ్రత్త పడ్డారు. ఆ జాగ్రత్తలో దేవుని పిల్లలు కూడా జాగ్రత్త పడతారు. ఆ పిల్లలు కరికే ఈ మా ప్రయత్నం. ప్రభు మిమ్మలను ఆశీర్వదించిన